చూసే ముందైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కొత్త వీడియోస్ అయితే అప్లోడ్ చేసి చూపిస్తున్న ఫ్రాక్ అయితే 3 టైర్ ఫ్రాక్. ఈ ఫ్రాక్ ఫుల్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే మీకు ఇందులో చూపిస్తున్నాను. మనం బాడీ పార్ట్కి మెజర్ చేసుకునేటప్పుడు నేను ఖర్చుతో కలిపి 9 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. 9 ఇంచ్కి మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా స్ట్రైట్ లైన్ అనేది గీసుకుంటున్నాను. తర్వాత నెక్ వచ్చేసి నెక్ షోల్డర్ కలిపి మనం 4.5 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. ఈ 4.5 ఇంచెస్ మెజర్మెంట్ మనకి 6 ఇయర్స్ పిల్లల వరకు కూడా సరిపోతుంది. నేను నెక్కి వచ్చేసి 1.5 మీద ఒక 2 లైన్స్ అనేది ఎక్స్ట్రా అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకుంటే పిల్లలకి మనం డీప్ నెక్ పెట్టినా కానీ షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది. సో ఆర్మ్ డౌన్ వచ్చేసి 4.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను. చెస్ట్ పార్ట్ వచ్చేసి చెస్ట్ 22 ఇంచెస్ డివైడెడ్ బై 4 పార్ట్స్గా మనం డివైడ్ చేసుకోవాలి చెస్ట్ పాయింట్ని. సో 6 ఇంచెస్ అనేది వచ్చింది. 2 ఇంచెస్ అనేది నేను మార్జిన్ కోసం ఖర్చు కోసం అయితే ఖర్చు కోసం అయితే 2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. అండ్ వేస్ట్ వచ్చేసి 20 డివైడెడ్ బై 4 చేస్తే 5 ఇంచ్ వస్తుంది. 5 ఇంచ్కి మనం 1 ఇంచ్, ఈ 1 ఇంచ్ అనేది మనం టక్స్ వేస్తాం కదా, టక్స్ కోసం 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే లైన్స్ డ్రా చేసుకున్నాను. ఆర్మ్ డౌన్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ మందం ఈ విధంగా అయితే రౌండ్ చేసేసుకోవాలి. దీన్ని ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా అయితే కటింగ్ చేసేసుకోవాలి. చూడండి ఎలా అయితే మనం గీసుకున్నామో అలా అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం 2 ఇంచెస్ ఖర్చు వదిలేసాం కదా, ఆ మార్కింగ్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకొని అక్కడ చిన్న డాట్ పెట్టుకుంటే మనం కట్ చేసుకునేటప్పుడు మళ్ళీ కొలుచుకునే పని లేకుండా ఈజీగా ఉంటుంది. పైన కూడా ఆ విధంగా అయితే స్టిచ్ వేసుకోవాలి. కింద మార్కింగ్ చేసిన పాయింట్ నుంచి 1 ఇంచ్ అనేది ఈ విధంగా 1 ఇంచ్ అనేది పైకి క్రాస్గా అనేది లైన్ కట్ చేసుకోవాలి. చూడండి నేను ఎలా చూపిస్తున్నాను. ఈ విధంగా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకుంటే మనం కుట్టిన తర్వాత వేస్ట్ దగ్గర ఎగ్గులు తగ్గులు కిందికి పైకి వస్తుంది కదా, అలా రాకుండా అయితే స్ట్రైట్గా ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకున్నాక లైనింగ్ పార్ట్ని కూడా నేను సాటిన్ కాటన్ 2 యూజ్ చేస్తున్నాను. దీనికి నెట్ ఫ్యాబ్రిక్ కదా, సో ఇలా సాటిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ని 3 కూడా కటింగ్ చేసి అయితే నేను పక్కన పెట్టుకున్నాను. చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నా. ఈ విధంగా అయితే కటింగ్ అని చేసేసుకున్నాను. తర్వాత ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి కాటన్ ఫ్యాబ్రిక్కి సాటిన్ ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా గమ్ పెట్టి అయితే జాయిన్ చేసుకొని 3టిని కూడా జాయిన్ చేసుకున్నాక ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. ఇలా చేసి పెట్టుకోవడం వల్ల మనం స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది. క్లాత్ అనేది అటు ఇటు వెళ్ళకుండా కూడా ఉంటుంది. నేను సాటిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కింద బాటమ్ పార్ట్ కోసం లైనింగ్ అయితే కట్ చేసుకున్నాను 25 ఇంచెస్. నెక్స్ట్ ఉన్న ఫ్యాబ్రిక్ని మొత్తం ఈ విధంగా శారీ ఫోల్డ్ అనేది వేసుకున్నాను. ఈ విధంగా శారీ ఫోల్డ్ వేసేసుకొని మనకి బాడీ పార్ట్ ఎంత అయితే ఉందో, మా పాపది అయితే ఫుల్ లెంత్ 32, బాడీకి అయితే 9 ఇంచెస్ తీసుకున్నాను కదా, 9 ఇంచెస్ మైనస్ చేసేస్తే 23 ఇంచెస్ ప్లస్ 3 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా కుట్ల కోసం యాడ్ చేసాను. టోటల్ 8.6 డివైడెడ్ బై 26 డివైడెడ్ బై 3 చేస్తే 8.6 వస్తుంది. నేనైతే కొంచెం ఎక్స్ట్రానే తీసుకుంటున్నాను, హైట్ అవుతారు కదా పిల్లలు. సో 10 ఇంచ్ అయితే ఫ్యాబ్రిక్ని ఈ విధంగా కటింగ్ చేసేసుకున్నాను. చూడండి ఈ విధంగా 3 లేయర్స్ని కూడా ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకున్నాను. ఈ ముక్కని నేను హ్యాండ్స్ కోసం అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. నెక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా నెక్ అయితే డిజైన్ అనేది పెట్టుకుంటున్నాను. ఈ నెక్ ప్యాటర్న్ని కూడా ఈ విధంగా మనం లైనింగ్ క్లాత్కి మనం ఐరన్ బాక్స్ పెట్టి ఐరన్ చేసేసుకుంటే ఈ విధంగా అయితే అతుక్కోవుతుంది. తర్వాత స్టిచ్చింగ్ వచ్చేసి మనం క్లాత్ని చుట్టూ వదిలేసాం కదా, ఆ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకొని ఇది మిడిల్ పార్ట్ చూసుకొని సెంటర్ పాయింట్లో ఈ విధంగా పిన్స్ పెట్టుకొని సెక్యూర్ చేసుకున్నాక దాని మీదనే స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ రావాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా చిన్న కట్స్ అనేది యాడ్ చేసేసుకోవాలి. తిప్పుకొని మనం ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఎప్పుడైనా మనం స్టిచ్ అనేది వేయదు, పైన వేస్తే చాలా గలీజ్గా ఉంటుంది. సో ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అన్నమాట. షోల్డర్ దగ్గర కూడా ఈ విధంగా 2 పార్ట్స్ని కూడా ఒకదాని మీద ఒకటి ఈ విధంగా ఓపెన్ చేసి పెట్టేసి మనం స్టిచ్ వేసుకుంటే షోల్డర్ దగ్గర ఖర్చు కూడా మనకి బయటికి రాకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి షోల్డర్ మీద అటు ఇటు ఎగుడు దిగుడు వస్తాయి కదా, అలా కూడా అవ్వకుండా ఈ విధంగా వేసుకుంటే నీట్గా ఉంటుంది. పిల్లలకి కూడా కొంచెం గుచ్చుకోకుండా కంఫర్ట్గా ఉంటుంది. సో ఇలా బాడీ పార్ట్ అనేది మొత్తం కూడా జాయిన్ చేసేసుకున్నాను. ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఇలా కాజా పట్టి కూడా నేనైతే యాడ్ చేశాను. అది మీకు తెలుసు కదా, అందుకే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తలేను. తర్వాత
సంక దగ్గర వచ్చేసి ఈ విధంగా క్రాస్ పట్టీ అనేది తీసుకొని స్టిచ్ అనేది వేసుకుంటాను. స్టిచ్ వేసుకున్నాక ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా తిప్పేసేసుకోవాలి. ఇలా తిప్పుకుంటే ఆ ఖర్చు అనేది బయటికి రాకుండా ఉంటుంది అన్నమాట. మనం రఫుల్స్ యాడ్ చేస్తున్నాం కదా, సో దానికైతే ఈజీగా ఉంటుంది. సో ఇలా ఖర్చు అనేది బయటికి రాకుండా ఉంటుంది, పిల్లలకి కూడా ఇరిటేషన్ పెట్టదు. ఇప్పుడు తీసుకున్న ఫ్యాబ్రిక్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 2 ఫింగర్స్ తోటి ఇలా బ్యాక్ సైడ్ కనుక్కుంటే మనకి రఫుల్స్ అనేది చాలా నీట్గా దగ్గరగా వస్తాయి. ఈ విధంగా అయితే మొత్తం క్లాత్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత హ్యాండ్కి మనం సైడ్కి కాకుండా మిడిల్లో అనేది ఈ రఫుల్స్ అనేది యాడ్ చేసుకుంటూ రావాలి. మిడిల్లో యాడ్ చేయడం వల్ల మనకి షోల్డర్ అనేది కనబడకుండా ఉంటుంది, లైట్గా షోల్డరే కనిపిస్తుంది. సో లుక్ కూడా చాలా బాగుంటుంది. మనకి షోల్డర్ పైన రఫుల్స్ అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి. నేను చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా ఈ విధంగా యాడ్ చేసేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎంత నీట్గా ఉంది చూడండి. నెక్ కూడా చాలా నీట్గా వచ్చింది మనం ఐరన్ చేసుకోవడం వల్ల. దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ఫ్రిల్స్ కోసం తీసుకున్న ఫ్యాబ్రిక్ని కూడా నేను ఇలా 2 ఫింగర్స్ తోటి ఈ విధంగా జరుపుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా 3 లేయర్స్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చినాయో. 3 లేయర్స్ని ఇలా ఒకదాని మీద ఒకటి లేయర్ని రివర్స్లో పెట్టుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ యాడ్ అయ్యే విధంగా పెట్టుకొని రఫుల్స్ అయితే ఈ విధంగా వచ్చినాయి. 5 మీటర్స్ యూజ్ చేయడం వల్ల గేర్ చాలా అంటే చాలా బాగుంది. చూడండి, ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్, ఒకదాని మీద ఒకటి నేను చూపిస్తున్న విధంగా ఇలా అయితే పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడు రఫుల్స్ అనేవి చాలా నీట్గా వస్తాయి. ఈ విధంగా 2 బాటమ్స్ని అయితే నేను ఫినిష్ చేసేసుకున్నాను. తర్వాత దీన్ని అయితే బాడీ పార్ట్కి అటాచ్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ని బాడీ పార్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు పెట్టుకోవాలి, దీన్ని రివర్స్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత లైనింగ్ని కూడా డైరెక్ట్ దానికే చిన్న ఫిల్స్ అనేది పెట్టేసి నేనైతే అటాచ్ చేసాను. ఫైనల్గా ఫ్రాక్ అయితే చూడండి, ఫ్రంట్ పార్ట్ ఒక్కటే నేను యాడ్ చేశాను, దీనికి ఇంకా బ్యాక్ పార్ట్ కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ 2 ఇంచెస్ మందం పట్టీ అనేది తీసుకొని చిన్న స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. మనకు బ్యాక్ సైడ్ డోరీస్ కట్టుకోవడానికి అయితే ఈ విధంగా అయితే పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. తర్వాత మనం ఆల్రెడీ అక్కడ లైన్ గీసుకున్నాం కదా మనం స్టిచెస్ కోసం, అలా తీసుకోవడం వల్ల మనకి స్టిచ్ వేసుకునేటప్పుడు అయితే చాలా ఈజీ అయిపోతుంది. అయిపోయిన తర్వాత కింద సాటిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఫోల్డ్ అనేది వేసుకొని చుట్టూ అనేది స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. నేను నెట్ ఫ్యాబ్రిక్కి కూడా కింద సేమ్ అదే విధంగా చిన్నగా ఒక 1/4 ఇంచ్ మందంలో యాడ్ చేశాను. ఫైనల్గా ఫ్రాక్ లుక్ అయితే ఇలా ఉంది. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.